మంచిర్యాల జిల్లా దొండేపల్లి మండల కేంద్రంలోని పద్మశాలి భవనంలో శనివారం మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడపల్లి దివాకర్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ దొండేపల్లి మండలంలోని రైతులకు వేసవికాలం పంటలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు గూడెం లిఫ్ట్ కడెం ప్రాజెక్టు నుంచి నీరు అందడంతో వరి మరియు మొక్కజొన్న అధిక పంట దిగుబడి పొందారు. దొండేపల్లి మండలంలో వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ మండలంలో కాంటా ఇప్పటికీ జరగలేదని, అదేవిధంగా మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని తెలిపారు. వర్ష ప్రభావంతో దండపల్లి మండలంలో కొనుగోలు కేంద్రాల్లో వరి కుప్పలు పోసి కాంటా కొరకు ఎదురుచూస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేసి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. సన్న వరి ధాన్యానికి వెంటనే 500 రూపాయల బోనస్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో దండేపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చుంచు శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ అనిల్, గొల్ల రాయమల్లు, ముద్దసాని తిరుపతి, మండల నాయకులు, మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు. అది ఎంత మొక్కలు అనేది ఒక ఎకరా 25 చెప్తాను. 25 కాదు, 25 తీసుకుంటాం మేము. 25 తర్వాత ఎక్కువ పంట తీసుకోబడుతుంది. ఇంకా మిగతా పంట అనేది చెప్పిన మీరు ఒకసారి మీ చెప్పే వాళ్ళకి ఎంత ఒకటి కావాలి ఇవన్నీ ఏ గ్రేడ్ అది 1000 ఒకటే బి గ్రేడ్ కానీ అన్ని కామన్ ఏ గ్రేడ్ 20 అన్ని దినుసులకు బోనస్ అన్నారు, ఎగబెట్టారు. కొంత మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి పెద్ద ఎత్తున దొడ్డువడ్లుగా సన్నవడ్లుగా కార్యక్రమం లేకుండా మక్కలు కానీ మరొకదని కూడా మరి క్వింటల్ 500 బోనస్ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ కాదు, మీరు అన్న మాటలు మేము చెప్తున్నాం. ఆనాడు ఈ ధాన్యాలన్నిటికీ బోనస్ అన్నారు, ఇవ్వలేకపోయారు. అది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానము, ఓట్ల కోసం చేసిన మాటను కూడా మరి సందర్భం చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంలోనే మీకు మనవి చేసేదల్లా, ఈరోజు ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా పెట్టడం జరిగింది, రుణమాఫీ కూడా చేయడం జరిగింది. కానీ రుణమాఫీ ఆనాడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ నాయకులు, రైతు సోదరులకు అందరికీ నమస్కారాలు. ఏదైతే వరి బ్రహ్మాండంగా పంట పండింది, దానికి కారణం వల్ల ఎల్లంపల్లి ప్రాజెక్టు, గూడెం లిఫ్ట్, కడెం లిఫ్ట్ బ్రహ్మాండంగా పంట పండి దాదాపు ఇప్పటికే కోతలు మ్యాక్సిమం 90% కోతలు వేయడం జరిగింది. కొనుగోలు కేంద్రాలు కూడా రిబ్బన్ కూడా కట్ చేయడం జరిగింది. ఏదైతే ప్రజలు కానీ 10 రోజుల కింద రిబ్బన్ కట్ చేసి ఇంతవరకు కాంట పెట్టలేదు. మేము డిమాండ్ చేస్తున్నాం రైతుల పక్షాన, ఎందుకంటే రోజు సాయంత్రం మొబ్బలు వస్తున్నాయి, వర్షం పెడితే పెద్ద నష్టపోతారు ఒకటి డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ జిల్లా యాంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయకపోతే రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ గురిగాక తప్పదు. అదే రకంగా తరుగు లేకుండా కొనాలి, తక్షణమే కొనాలని కూడా ఈ సందర్భంలో డిమాండ్ చేస్తున్నాం. దానికి తోడు బోనస్ కూడా ఆనాడు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానానికి ఖచ్చితంగా 500 బోనస్ ఈ వార్డులో ఆ వార్డులో తారతమ్యం లేకుండా బోనస్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. వేశారు, 3000 పైబడి ఎకరాలు వేశారు, ఒకటే స్టార్ట్ చేశారు, రిబ్బన్ కట్ చేశారు. అది కూడా కొనుగోలు స్టార్ట్ కాలేదు. నేను కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకటికే పరిమితం కాదు, ఇక్కడ ఇంకెక్కువ, ఇక్కడ కానీ లక్షపడి కానీ ఆయా ప్రాంతాల్లో ఇంకా సబ్ సెంటర్ పెట్టి ఈ మక్కలు కూడా తక్షణమే కొనాలని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు ఈ రకంగా ఏదైతే లేట్ చేస్తే మరి వర్షానికి నష్టపోతే మటుకు మీరే బాధ్యులవుతారు. ఒకసారి కొనుగోలు కేంద్రాలు మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ప్రభుత్వం కూడా పూర్తిగా పకడ్బందీ ఉండాలి. సంచులు కానీ మరొకటి కానీ అన్ని తయారు పెట్టుకుని ఎప్పుడైతే మనం పంట వస్తుందో, గతంలో అయితే గత ప్రభుత్వంలో ఈ పాటికి మేము 20% దాకా కొనుగోలు చేయడం జరిగింది. ఆనాడు ఆ రకం కొన్ని ఎక్కడ ఇబ్బంది కాకుండా చూస్తున్నాం. మన వర్షాలకు నష్టపోకుండా ఒకటేమో సరసైన ఏదైతే తరుగు లేకుండా బోనస్ ఇచ్చే కార్యక్రమం, మక్కలు కూడా బోనస్ ఇచ్చే కార్యక్రమం, సబ్ సెంటర్ పెట్టే కార్యక్రమం. మీరు ఆలస్యం చేస్తే రైతులే స్వచ్ఛందంగా ప్రభుత్వంపై ఎదురుదాడి చేసిన సిద్ధంగా ఉన్నారు. మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం, అధికారం వస్తు ముఖ్యంగా